టీశాట్కు స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం మంకీ పాక్స్. ఇటీవల కాలంలో జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల్లో చాలా ప్రాణాంతకంగా మారుతున్న వైరస్లను మనం గమనిస్తూ వస్తున్నాం. వెస్ట్ నైల్ వైరస్ కావచ్చు, లేకపోతే ఇబోలా వైరస్ కావచ్చు, ఆర్ కరోనా వైరస్ కావచ్చు, ఆర్ మంకీ పాక్స్. ఆ కోవలోకి చెందినది మంకీ పాక్స్. ఇది ఒక వైరస్ ద్వారా సోకే వ్యాధి. ఇది జూనోటిక్ వ్యాధి. సో జూనోసిస్ అంటే ఏంది? జూనోసిస్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ డిసీజ్ దట్ ఈస్ కాజ్డ్ బై ద ఎనిమల్స్. జంతువుల ద్వారా సంక్రమించబడినది. అంటే ఎనిమల్స్ విల్ యాక్ట్ యాజ్ వెక్టార్స్. ఎనిమల్స్ యాక్ట్ యాజ్ వెక్టార్స్ ఇన్ ద డిసీజెస్. మంకీ పాక్స్ అనేది వైరల్ జూనోసిస్ మరియు మశూచి రోగులలో గతంలో కనిపించే లక్షణాలు పోలి ఉంటుంది కాబట్టి దీన్ని పాక్స్ అంటారు. మీజిల్స్, స్మాల్ పాక్స్, ఆ పాక్స్ వైరస్ సిమ్టమ్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది మశూచి రోగుల్లో గతంలో కనిపించే లక్షణాలను పోలి ఉంటుంది. అయినప్పటికీ ఇది వైద్యపరంగా తక్కువ తీవ్రతంగా ఉన్నప్పటికీ 1980లో మశూచి నిర్మూలన మరియు మశూచి వ్యాక్సినేషన్ తర్వాత నిలిపివేయటంతో మంకీ పాక్స్ ప్రజారోగ్యానికి అత్యంత ముఖ్యమైన ఆర్థోపాక్స్ వైరస్గా ఆవిర్భవించింది. మంకీ పాక్స్ అనేది ఒక జూనోటిక్ డిసీజెస్. జూనోటిక్ డిసీజెస్ అనగా ఏదైనా ఒక జీవి జంతువుల ద్వారా సంక్రమించబడినటువంటి జీవులను జూనోటిక్ వ్యాధులు అంటారు. సో దీనిలోని వ్యాధి లక్షణాలు ఎటువంటి వ్యాధి లక్షణాలు అంటే మశూచి రోగుల్లో గతంలో కనిపించిన లక్షణాలు పోలిక ఉంటాయి. సో 1980 దశకం ముందు వరకు మశూచి నిర్మూలన మరియు మశూచి వ్యాక్సినేషన్ జరిగేది. ఎప్పుడైతే 80 తర్వాత మశూచికి సంబంధించిన వ్యాక్సినేషన్ నిలిపివేయటంతో ఇది అత్యంత ప్రాణాంతకమైన అత్యంత ముఖ్యమైన ఆర్థోపాక్స్ వైరస్గా ఆవిర్భవించింది. ఓకే, ఎప్పుడైతే 1980లో మీజిల్స్ను పూర్తి స్థాయిలో నివారించడం జరిగిందో ఆ మీజిల్స్కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్, మీజిల్స్కి సంబంధించిన చికిత్సా విధానాలు కూడా నిలిపివేయటం వల్ల ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆర్థోపాక్స్ వైరస్గా ఆవిర్భవించింది. మంకీ పాక్స్ ప్రధానంగా మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాలో సంభవిస్తుంది. సో ఫస్ట్ ఇనీషియల్గానే మనం మెన్షన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, డిసీజెస్కి సంబంధించినటువంటి వ్యాధులు రాసేటప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు స్ట్రైట్ అవే యూ జస్ట్ ట్రై టు హిట్ ద ఆన్సర్. ఎందుకంటే ఇది గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్. 10 మార్క్స్కి నువ్వు 15 పాయింట్లు లేదా 20 పాయింట్లు ఎంత వీలైతే అంత తక్కువ టైంలో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది. మంకీ పాక్స్ ప్రధానంగా మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాలో సంభవిస్తుంది. సో ఫస్ట్ ఏం చెప్పాము? వైరస్ గురించి చెప్పాము. ఇది జూనోటిక్ డిసీజ్ అని చెప్పుకున్నాము. అండ్ దీని యొక్క వ్యాధి లక్షణాలు మశూచి వ్యాధిని పోలినటువంటి వ్యాధి లక్షణాలు కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఎందుకు ఇది ఈ మధ్య కనపడుతుందంటే 1980స్లో ఎప్పుడైతే మశూచి నిర్మూలన మరియు మశూచి వ్యాక్సినేషన్ నిలిపివేయడంతో మంకీ పాక్స్ ప్రజారోగ్యానికి అత్యంత ముఖ్యమైన ఆర్థోపాక్స్ వైరస్గా మారిందని చెప్పుకున్నాం. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో అలా డైరెక్ట్ హిట్ చేసుకుంటూ రావాలి. ఇక దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఇవన్నీ చర్చించడానికి టైం ఉండదు. రీజన్ ఏంటంటే మీకు మరలా చెప్తున్నాను చూడండి, 15 క్వశ్చన్లను 150 నిమిషాల్లో రాయాలి. అంటే ప్రతి క్వశ్చన్కి ఆల్మోస్ట్ నీకు 180 మినిట్స్లో రాయాలి. అంటే 12 నిమిషాలు ఉంటుంది. 12 నిమిషాల్లో 2 నిమిషాలు క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికి సినాప్సిస్ తయారు చేయడానికి పోయినా నీకు మిగిలేది ఎంత అంటే 8 నుంచి 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో నువ్వు ఎన్ని పాయింట్లు రాయగలవు? ఓకే, దాదాపుగా 15 రాయగలవు. మినిమం మ్యాక్సిమం 20 పాయింట్లు రాయగలవు. సో అది ఒక్కసారి మనసులో పెట్టుకొని ఫటాఫట్ స్పీడ్గా ఆన్సర్స్ రాసుకుంటూ వెళ్ళిపోవటం. సో ఇది ఎక్కడ సంభవిస్తుంది? మంకీ పాక్స్ ప్రధానంగా మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాలో సంభవిస్తుంది. మధ్య ఆఫ్రికా మరియు పశ్చిమ ఆఫ్రికాలో, ఓకే, వెస్టర్న్ పార్ట్. ఓకే, తరచుగా ఉష్ణమండల వర్షారణ్యాలకు దగ్గరగా ఉంటుంది మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో ఈ వ్యాధిలో ఉన్నటువంటి యూనిక్నెస్, సో ర్యాబిస్ వంటి వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మంకీ పాక్స్ వంటి వ్యాధులు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. జంతు అతిదేయుల్లో ఎలుకలు మరియు మానవేతర ప్రైమేట్ల శ్రేణి ఉన్నాయి. అతిదేయి అంటే వాట్ ఈజ్ మెంట్ బై అతిదేయి? ఏదైనా ఒక వ్యాధికారకానికి ఆహారాన్ని మరియు ఆవాసాన్ని ఇస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ అనుకుందాం, ఆ వైరస్కి ఆహారాన్ని ఇవ్వాలి మరియు ఆవాసాన్ని ఇవ్వాలి.
ఆహారాన్ని మరియు ఆవాసాన్ని ఇస్తూ ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఆహారాన్ని ఆవాసాన్ని ఇస్తూ మరియు ఎటువంటి వ్యాధి లక్షణాలు అది చూపకుండా ఉండాలి. అటువంటి దాన్ని ఏమంటారు? అతిదేయి అంటారు. సో మంకీ పాక్స్లో అతిదేయిగా ఎవరు పనిచేస్తున్నారు? ఎలుకలు మరియు మానవేతర ప్రైమేట్లు దీంట్లో అతిదేయులుగా పనిచేస్తున్నాయి. మంకీ పాక్స్ వైరస్ అనేది ఒక డబుల్ స్టాండర్డ్ DNA వైరస్. ఇక్కడ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అత్యంత ప్రాణాంతక వైరస్లు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద హెపటైటిస్ వైరస్ కావచ్చు, ఓకే, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ర్యాబిస్ వైరస్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ పోలియో వైరస్ కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు, ఓకే, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ HIV వైరస్ కావచ్చు. మానవాళిని ప్రశ్నించినటువంటి మానవాళి యొక్క ఉనికిని ప్రశ్నార్థకం చేసిన వైరస్లన్నీ కూడా RNAను జన్యు సమాచారంగా కలిగినవి. రైబో న్యూక్లియిక్ యాసిడ్ను జన్యు సమాచారంగా కలిగిన వైరస్లు అంటే ఇవి. సో ఎప్పుడైతే ఇవి RNAను జన్యు సమాచారంగా కలిగి ఉన్నాయో వీటి యొక్క ఇవి చాలా ప్రాణాంతకమైనవి. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మిగతా వైరస్లన్నీ కూడా అంత ప్రాణాంతకమైనవి కాదు, బికాస్ వాటిలో జన్యు సమాచారం DNAలో. అంటే మనం ఏం చెప్పవచ్చు అంటే RNAను జన్యు సమాచారంగా కలిగినటువంటి వైరస్ల వల్ల అంత ప్రాణాపాయం లేదా అంత తీవ్రత లేదు, కానీ RNAను జన్యు సమాచారంగా కలిగిన వైరస్ల వల్ల చాలా తీవ్రత ఉంది, కానీ DNA వలన ఇటువంటి పెద్ద ప్రాణాపాయం లేదు. అంటే అవి ఎండమిక్గా ఉండొచ్చు, కానీ అవి పాండమిక్గా మారటం చాలా కష్టం. మంకీ పాక్స్ వైరస్ అనేది దాంట్లో జన్యు సమాచారం రూపంలో ఉంది. DNA అది ఎటువంటి DNA ఉంది? డబుల్ స్టాండర్డ్ DNA ఉంది. కొన్నిట్లో సింగిల్ స్టాండర్డ్ DNA కూడా ఉంటుంది. అందుకని ఇది ఫాక్సివిరిడే కుటుంబానికి చెందిన ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. సో ఏ ఫ్యామిలీకి చెందింది? పాక్సివిరిడే కుటుంబానికి చెంది ఏ ప్రజాతికి చెందిందంటే మనం ఆర్థోపాక్స్. మంకీ పాక్స్ వైరస్ యొక్క 2 విభిన్న జన్యు క్యాడ్లు ఉన్నాయి. ఇట్ ఈస్ హ్యావింగ్ 2 జీన్ క్లేడ్స్. దెర్ ఆర్ 2 జీన్ క్లేడ్స్. ఒకటి సెంట్రల్ ఆఫ్రికన్ వర్గం మరియు పశ్చిమ ఆఫ్రికా వర్గం. సో మంకీ పాక్స్లో 2 వర్గాలు గలవు. ఒకటి సెంట్రల్ ఆఫ్రికన్ clad, whereas in the case of we can see Western African clad. సో 2 సమూహాలు, మధ్య ఆఫ్రికా మరియు పశ్చిమ ఆఫ్రికా. కాంగో బేసిన్, సెంట్రల్ ఆఫ్రికా అనేది కాంగో బేసిన్ క్లాడ్ చారిత్రాత్మకంగా మరియు తీవ్రమైన వ్యాధికి కారణమైంది మరియు మరింత వ్యాప్తి చెందగలిగిందని భావించబడింది. 2 క్లాడ్ల మధ్య భౌగోళిక విభజన ఇప్పటి వరకు కామరూన్లో జరిగింది. 2 వైరస్లు కనుగొనబడిన ఏకైక దేశం అంటే కామరూన్ అని చెప్పవచ్చు. సో ఉంటే వెస్ట్రన్ ఆఫ్రికన్ క్లాడ్ అన్నా ఉండాలి. క్లాడ్ అంటే వర్గం, సమూహం అని చెప్పవచ్చు. ఉంటే లేదా మధ్య ఆఫ్రికా క్లాడ్ అన్నా ఉండాలి. అలా కాకుండా 2 క్లాడ్లు భౌగోళికంగా కనిపించిన ఏకైక దేశం అంటే వీ కెన్ సే కామరూన్. కామరూన్ అనే దేశంలో మాత్రమే ఈ రెండింటికి సంబంధించినటువంటి క్లాడ్లు 2 వర్గాలకు చెందినటువంటి వైరస్ ఒకే చోట ఉంది. మంకీ పాక్స్ వైరస్ అనేది ఒక డబుల్ స్టాండర్డ్ DNA వైరస్. ఇది ఫాక్సివిరిడే కుటుంబానికి చెందిన ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా రాయడానికి ట్రై చేయండి, మీకు చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి. మంకీ పాక్స్ వైరస్ యొక్క 2 విభిన్న జన్యు క్లాడ్లు ఉన్నాయి. వన్ ఈజ్ సెంట్రల్ ఆఫ్రికన్ క్లాడ్, వెస్ట్రన్ ఆఫ్రికన్ క్లాడ్. సెంట్రల్ ఆఫ్రికన్ క్లాడ్ చారిత్రాత్మక మరియు మరింత తీవ్రమైనది, మరింత వ్యాప్తి చెందింది. కానీ రెండింటిని కలిసి ఉన్నటువంటి వన్ సెగ్మెంట్ వీ కెన్ సే ఈజ్ నథింగ్ బట్ వాట్ కామరూన్ అనే దేశంలో ఈ 2 క్లాడ్లకు సంబంధించినటువంటి ఒకే వైరస్ 2 క్లాడ్లు ఒకే దేశంలో కనిపించినటువంటి దేశం అంటే వీ కెన్ సే కామరూన్. వివిధ జంతు జాతులు మంకీ పాక్స్ వైరస్ బారిన పడే అవకాశం ఉందని గుర్తించారు. ఇందులో ఉడతలు, చెట్ల ఉడతలు, గ్యాంబియన్ పౌచ్ ఎలుకలు, డోర్మైస్, మానవేతర ప్రైమేట్లు మరియు ఇతర జాతులు ఉన్నాయి. మంకీ పాక్స్ వైరస్ యొక్క సహజ చరిత్రపై అనిశ్చితి ఉంది మరియు ఖచ్చితమైన రిజర్వాయర్లు అంటే ఆ వ్యాధి కారకాన్ని తనలో ఎక్కువ కాలం ఉంచుకునేవి రిజర్వాయర్లు అంటారు. మరియు ప్రకృతితో వైరస్ ప్రసరణ ఎలా నిర్వహించబడుతుందో గుర్తించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమవుతుంది. సో
మానవుల్లో ఇప్పుడు మంకీ పాక్స్ వైరస్ను గుర్తించారు. సో దీంతో పాటుగా వివిధ జంతు జాతులు మంకీ పాక్స్ వైరస్ను బారి పడే అవకాశం ఉంది. సో స్క్విరల్స్ పడే అవకాశం ఉంది, మైస్. సో మానవేతర ప్రైమేట్లు మరియు ఇతర జాతులు ఈ మంకీ పాక్స్ బారిన పడే అవకాశం కలదు. మంకీ పాక్స్ వైరస్ యొక్క సహజ చరిత్రపై అనిశ్చిత ఉంది. రీజన్ ఏంటంటే ఆ మంకీ పాక్స్ వైరస్ని ఎక్కువ కాలం ఏ జీవి తనలో ఉంచుకొని ఉంటుంది. అటువంటి రిజర్వాయర్లపై పూర్తి స్థాయిలో సమాచారం కానీ దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనాలు కానీ లేవన్నమాట. అందువలన ఈ వైరస్కి సంబంధించినటువంటి అధ్యయనం ఇంకా ఎక్కువగా జరగాల్సిన అవసరం కలదు. ఈ సంవత్సరం ప్రారంభం వరకు అంటే 2022 బిగినింగ్ వరకు మంకీ పాక్స్ పెద్దగా గుర్తింపు పొందిన వ్యాధి కాదు. సో ఎక్కువగా మోస్ట్ నెగ్లెక్టెడ్ డిసీజ్గా చెప్పవచ్చు. ఓకే, కేసులపై కొన్ని నివేదికలు ఉన్నాయి, మరియు అది కూడా ప్రయాణికుల నుంచి వచ్చింది. అయినప్పటికీ ఇది కొత్తగా కనిపించిన వ్యాధి కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదేదో మంకీ పాక్స్ సడన్గా 2022 జనవరి నుంచి వచ్చిన డిసీజ్ అని కాదు. ఇది చాలా సంవత్సరాలుగా తూర్పు ఆఫ్రికాలో స్థానికంగా ఉంది. డెన్మార్క్లో దిగుమతి చేసుకున్న కోతులలో 1958లో మొదటిసారిగా గుర్తించబడింది కాబట్టి దీన్ని మంకీ పాక్స్ అని అన్నారు. ఇది మానవులు మరియు సో పాక్స్ అని ఎందుకన్నాము, ఇది స్మాల్ పాక్స్ లేదా మీజిల్స్ యొక్క వ్యాధి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పాక్స్ అన్నారు. మరి మంకీ పాక్స్ అని ఎందుకన్నారు, వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మంకీ పాక్స్? మంకీ పాక్స్ అంటే 1958లో డెన్మార్క్లో దిగుమతి, అంటే ఇప్పుడు మనం భారతదేశం అనేక చీతాలని నమీబియాల నుంచి ఎలాగైతే దిగుమతి చేసుకుందో డెన్మార్క్ కూడా అనేక కోతులను 1958లో దిగుమతి చేసుకున్నప్పుడు ఆ కోతులలో మంకీ పాక్స్ అనే ఒక వైరస్ గుర్తించారు. మొట్టమొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. మరియు దీని యొక్క వ్యాధి లక్షణాలు స్మాల్ పాక్స్ మరియు మీజిల్స్ లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నారు, మంకీ పాక్స్ అన్నారు. ఏ సంవత్సరంలో ఇది మొట్టమొదటిసారిగా గుర్తించబడింది అంటే గుర్తించబడింది, మొట్టమొదటిసారిగా వచ్చిందని కదా, వచ్చింది మన మానవ పరిజ్ఞానాన్ని గుర్తించింది అయితే 1958, దానికి ముందు లేదని చెప్పలేం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద పాయింట్. మనం నెక్స్ట్, వ్యాధి యొక్క మూలం తెలియదు. అందువల్ల మంకీ పాక్స్ అనే పేరు ఈ వ్యాధికి మిస్లీనియస్ నేమ్గా మిగిలిపోయింది. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం ఏ వ్యాధిని ఒక జీవి యొక్క పేరు మీద కానీ ఒక ప్రాంతం యొక్క పేరు మీద కానీ పెట్టకూడదు. రీజన్ ఏంటంటే, సో అలా ఒకే ప్రాంతం మీద పెట్టడం వల్ల ఒకవేళ అది ప్రాణాంతకం అయితే ఆ జంతువుల పేరును కానీ లేకపోతే ఆ ప్రాంతం పేరు చరిత్రలో అలాగే మిగిలిపోతుంటుంది. సో వాస్తవానికి దీన్ని టెక్నికల్గా వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ మంకీ పాక్స్. సో సిమ్టమ్స్ వల్ల అలా సహజ సిద్ధంగా పిలవడం జరుగుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ ద WHO రికమెండేషన్స్ ప్రకారం అయితే ఇట్ షుడ్ నాట్ బి కాల్డ్ యాజ్ మంకీ పాక్స్. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే WHO యొక్క అధికారిక వెబ్సైట్లో కూడా వాళ్ళు మంకీ పాక్స్ అని మెన్షన్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. ఓకే, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ఎప్పుడు ప్రకటించింది? 2002 సెప్టెంబర్ 22 నాటికి 99 దేశాల నుండి 50,000 మందికి పైగా మంకీ పాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా 15కు పైగా మరణాలు నివేదించబడినాయి. వీటిలో 8 భారతదేశం నుండి సహా చారిత్రాత్మకంగా మంకీ పాక్స్ నివేదించని ప్రదేశాల నుంచి నిషేధించబడ్డాయి. సో WHO చెప్పిన దాని ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన నివేదిక ప్రకారం ఏమని అనౌన్స్ చేసింది? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. ఎవరిని? మంకీ పాక్స్ని. ఓకే, దేని ప్రకారం? సెప్టెంబర్లో దీనికి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కేసెస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ కంట్రీస్ కావచ్చు, 99 దేశాల్లో 50,000కు పైగా కేసులు నమోదు అవడం వల్ల దిస్ డిసీజ్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎప్పుడైతే ఇది PHEICగా ప్రకటించబడిందో, సో దీనివల్ల అనేక రకాలైనటువంటి నివేదికలు కావచ్చు, దీనివల్ల అనేక రకాలైనటువంటి అంశాలు వెలుగులోకి చూడటం గమనించవచ్చు. సెప్టెంబర్ 22 నాటికి 10 దేశాల్లో అత్యధిక కేసులు ఉన్నాయి. సో మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పుకున్నాం? 50,000 కేసుల్లో 50K కేసుల్లో 88% కేసులు ఎక్కడున్నాయి? 10 దేశాల్లోనే ఉన్నాయి. సో దోస్ కంట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీటిని తప్పనిసరిగా మెన్షన్ చేయండి. సో అమెరికా, బ్రెజిల్, పెరు, కెనడా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, UK, నెదర్లాండ్ మరియు పోర్చుగల్ ఆర్ ద కంట్రీస్ అన్నమాట. సో సెప్టెంబర్ 2020 నాటికి
10 దేశాల్లో ఉన్నటువంటి మొత్తం 99 దేశాల్లో 50,000 కేసులు నమోదైతే 10 దేశాల్లోనే 88% కేసులు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 40,000కు పైగా కేసులు. ఓకే, 45 44 45,000 కేసులు 10 దేశాల్లో ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్, పెరు, కెనడా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్ మరియు పోర్చుగల్. ఈ వ్యాధి ప్రధానంగా 30 నుంచి 43 సంవత్సరాల మధ్య వయసు గల పురుషులను ప్రభావితం చేసింది. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్, ఏజ్ గ్రూప్ అండ్ జెండర్. ఎవరిని ఇది ఎక్కువగా ప్రభావితం చేసింది? 30 నుంచి 43 సంవత్సరాల మధ్య గల వయసు గల పురుషులను ప్రభావితం చేసింది. సో మేల్ జెంట్స్ ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ ఆర్ టార్గెటెడ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఫర్ దిస్ డిసీజ్. అయినప్పటికీ జనాభా పరంగా ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉన్నట్టు కనుగొనబడింది. సో ప్రాంతాల మధ్య వ్యత్యాసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఏమని చెప్పుకున్నాం? 50,000 కేసుల్లో 43,000 పైగా కేసులు 10 దేశాల్లోనే ఉన్నాయి. మొత్తం ఎన్ని దేశాల్లో ఉన్నాయి? 99 దేశాల్లో కేసులు నమోదైతే 43,000 కేసులు 10 దేశాల్లోనే ఐడెంటిఫై చేయడం జనాభా పరంగా ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉన్నట్టు కనుగొనబడింది. ఉదాహరణకు పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాలో యువ వ్యక్తులలో పెద్ద సంఖ్యలో కేసులు నివేదించబడ్డాయి. పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికా ఎందుకు ముందే చెప్పుకున్నాం. దీంట్లో ఉండే 2 వేరియంట్స్, ఒకటి వెస్ట్రన్ వేరియంట్ అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ వేరియంట్ అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ వేరియంట్. సో ఈ ప్రాంతాల్లో యువ వ్యక్తులలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేయబడ్డాయి. ఓకే, సో ఇది అన్ని ప్రాంతాల్లో 30 నుంచి 43 కాదు. ఓకే, అన్ని ప్రాంతాల్లో 30 నుంచి 43 కాదు. సో పశ్చిమ ఆఫ్రికా కావచ్చు, మధ్య ఆఫ్రికాలో యువ వ్యక్తులలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదించారు. అంటే 20 to 35 ఆర్ 18 to 35 ఏజ్ గ్రూప్లో ఈ పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాలో ఎక్కువ కేసులు నమోదైనట్టు మనం గమనించవచ్చు. వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఐరోపా దేశాలు మొత్తం మీద 20,000 కంటే ఎక్కువ మంకీ పాక్స్ కేసులను నివేదించాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే సో వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఐరోపా దేశాలు, ప్రత్యేకించి వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ మొత్తం మీద 20,000 కంటే ఎక్కువ మంకీ పాక్స్ కేసులు నివేదించాయి. వీటిలో స్పెయిన్ నుంచి నివేదించబడిన 2 మరణాలు కూడా ఉన్నాయి. నైజీరియాకు ప్రయాణం చేసిన ఒక వ్యక్తిలో 2022 మేలో యునైటెడ్ కింగ్డమ్లో ఈ ప్రాంతంలో వ్యాప్తి చెందిన మొదటి కేసు నమోదైంది. వ్యాక్సినేషన్తో సహా పెరిగిన అవగాహన మరియు ప్రజారోగ్య చర్యలు గమనించిన క్షీణతకు కారణంగా చెప్పవచ్చు. వాట్ ఆర్ ద 2 రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్? వ్యాధి యొక్క వ్యాప్తి తగ్గడానికి ప్రధానంగా ఉన్నటువంటి 2 కారణాలు ఏం చెప్పవచ్చు? నెంబర్ 1 వ్యాక్సినేషన్, నెంబర్ 2 పబ్లిక్ హెల్త్ పట్ల గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చర్యలు. నైజీరియాకు ప్రయాణ చరిత్ర ఉన్న ఒక వ్యక్తిలో 2022 మేలో యునైటెడ్ కింగ్డమ్లో ఈ ప్రాంతంలో వ్యాప్తి చెందిన మొదటి కేసు నమోదైంది. వ్యాక్సినేషన్తో సహా పెరిగిన అవగాహన మరియు ప్రజారోగ్య చర్యలు ఈ మంకీ పాక్స్ యొక్క క్షీణతకు కారణంగా చెప్పవచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ తగ్గడానికి గల ప్రధాన కారణాలుగా మనం ఇది చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో కార్మికుల్లో మంకీ పాక్స్ 5 కేసుల్లో కొద్ది శాతం మాత్రమే నివేదించబడ్డాయి. సో అంటే హెల్త్ వర్కర్స్, సో ఆరోగ్య నిపుణుల్లో హెల్త్ వర్కర్స్లో 5% కేసులు మాత్రమే అయినప్పటికీ చాలా కేసులు సమాజంలో సంక్రమణను పొందినట్లు నివేదించబడ్డాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి 2 ఇంపార్టెంట్ థింగ్స్. జనరల్గా మంకీ పాక్స్ అనగానే డైరెక్ట్ ట్రాన్స్మిషన్, సో ప్రత్యక్ష తాకిడి ద్వారా ఇది వస్తుంది. మరి ప్రత్యక్ష తాకిడి ద్వారా వస్తున్నప్పటికీ ఓన్లీ 5% కేసుల్లో మాత్రమే 5% మాత్రమే ఆరోగ్య సంరక్షణ కార్మికుల్లో కనిపిస్తుందంటే చాలా కేసులు సమాజంలో సంక్రమణను పొందినట్లు నివేదించబడ్డాయి. ఓకే, అంటే ఆ డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఓకే, మంకీ పాక్స్ యొక్క 3 కేసులు మాత్రం ఇప్పటి వరకు వృత్తిపరమైనటువంటి ఎక్స్పోజర్కు ఆపాదించబడ్డాయి. ఓన్లీ 3 మాత్రమే. సో పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అంటే ఎవరు? నర్సులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఛాన్సెస్ టు ఎగ్జిబిట్ ద ట్రాన్స్మిషన్, దోస్ ఆర్ ఇప్పటి వరకు వృత్తిపరమైన ఎక్స్పోజర్కు ఆపాదించబడ్డాయి. అయితే ఆరోగ్య సంరక్షణ సంబంధిత వ్యాప్తి ప్రమాదాన్ని నిర్ధారించడానికి అదనపు పరిశోధన అవసరం. సో ఈ హెల్త్
హెల్త్ కేర్ వర్కర్స్లో ఈ వ్యాధికి సంబంధించినటువంటి ప్రమాదాన్ని నిర్ధారించడానికి ఇంకొంత అదనపు పరిశోధన అవసరమవుతుంది. వైరస్ యొక్క కనీసం 2 విభిన్న వంశాలు ప్రస్తుతం వ్యాప్తిలో వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తుంది. సో వైరస్ యొక్క IIB1 ఇది డెఫినెట్గా మీరు యాసిటీస్గా మెన్షన్ చేయండి అన్న. IIB డాట్స్ కూడా కంపల్సరీగా B.1 వర్గం ఐరోపాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నది. ఓకే, ఇప్పటి వరకు మనం 2 వేరియంట్లు అని చెప్పుకున్నాం కదా. వాట్ ఆర్ ద 2 వేరియంట్స్ వీ కెన్ సే? వన్ ఈస్ వెస్ట్రన్ ఆఫ్రికన్ వేరియంట్, పశ్చిమ ఐరోపా వేరియంట్. నెంబర్ 2 వీ కెన్ సే సెంట్రల్ ఆఫ్రికన్ వేరియంట్. వైరస్ యొక్క కనీసం 2 విభిన్న వంశాలు ప్రస్తుత వ్యాప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 2 వేరియంట్స్ ఇవ్వండి. వన్ ఈస్ B.B1 డాట్స్ కూడా తప్పనిసరిగా మెన్షన్ చేయాలన్నా. సో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రస్తుతం భారతదేశం, UK, US మరియు థాయిలాండ్ నుండి జన్యువులు కలిగి ఉన్న ఒక విలక్షణమైన కానీ చిన్న వంశమైనటువంటి IIB.2ను కూడా కలిగి ఉన్నది. IIB.B1 ఐరోపా వేరియంట్. మరి భారతదేశంలో ఉన్న వేరియంట్ పేరేంది? IIBA2. సో ఇది ఏ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది? ఈ IIBA2 భారతదేశం, ఇట్ ఈస్ సీన్ ఇన్ US, ఇండియా, UK, US, థాయిలాండ్ నుంచి జన్యువులు కలిగి ఉన్న ఒక విలక్షణమైన కానీ చిన్న వంశం B1 అండ్ B2. ఈ వంశం యూరోపియన్ వ్యాప్తికి ముందు సంభావ్య మూలాన్ని కలిగి ఉంది మరియు బహుశా 1 సంవత్సరం పాటు నిగూఢ వ్యాప్తిని కలిగి ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వేరియంట్ చూస్తే, సో IIBA2 వేరియంట్ మనం గమనించి చూస్తే B1 యొక్క ఉపవర్గంగా చెప్తున్నాం. ఈ వంశం యూరోపియన్ వ్యాప్తికి ముందు సంభావ్య మూలాన్ని కలిగి ఉంది మరియు బహుశా 1 సంవత్సరం పాటు. మరి ఎందుకు సంవత్సరం తర్వాత బయటకు వచ్చింది యూరోపియన్ వేరియంట్ తర్వాత అంటే? సో జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ వేరియంట్ ఈస్ IIB.B1 ఒక వేరియంట్, IIB.A2. సో వాస్తవానికి మనం చూస్తానికి ఎలా అనిపిస్తుందంటే IIB.B.1 ఫస్ట్ వచ్చింది, తర్వాత IIB.A.2 తర్వాత వచ్చింది అనుకుంటాం చూడగానే. కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. చూడగానే మనకు తెలియకపోయిన ఇన్ఫరెన్స్ అనేది చాలా ప్రమాదకరమైనది. సో ఈ వంశం యూరోపియన్ వ్యాప్తికి ముందు సంభావ్య మూలాన్ని కలిగి ఉంది మరియు బహుశా 1 సంవత్సరం పాటు నిగూఢ వ్యాప్తిని కూడా కలిగి ఉంది. అంటే 2 అసలు వాస్తవానికి BA2 ముందు వచ్చి B1 తర్వాత వచ్చి ఉండొచ్చు. ఓకే, ఎందుకనంటే ఇది 1 ఇయర్ పాటు సైలెంట్ స్ప్రెడ్ని కలిగి ఉంది. అధిక శాతం జన్యువులను కలిగి ఉన్న IIB.B1 వంశం యొక్క నిరంతర వ్యాప్తి అనేక రకాలైనటువంటి ఉపవంశాలకు దారితీసింది. ఓకే, సో మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అన్న, ట్రై టు బై హార్ట్ దెమ్. సో వాట్ ఆర్ దోస్? IIB.B1 వంశం యొక్క నిరంతర వ్యాప్తి అనేక ఉపవంశాలకు దారితీసింది. వన్ ఈస్ పెరూలో ఉన్నటువంటి వేరియంట్ అయిన B.1.6 కావచ్చు, యూకేలో ఉన్నటువంటి B.1.7 కావచ్చు, మీరు ఒక టేబుల్ లాగా తయారు చేసుకుంటున్నాను. అండ్ జర్మనీలో ఉన్నటువంటి 1 వేరియంట్ కాల్డ్ యాస్ B.1.8 వేరియంట్ కావచ్చు. ఇటీవల నియమించిన వాటితో సహా 8కి పైగా వేరియంట్స్ కలవు. మొత్తం బ్రాడ్గా చేస్తే 4 వేరియంట్స్ వచ్చినాయి కదా. బ్రాడ్ నెంబర్ 1 వెస్టర్న్ యూరోప్, వెస్టర్న్ ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికా, II.B.A1, II.B.A2, B1 అండ్ A2. ఇవి వీటిలో మరలా అనేక వేరియంట్స్ కలవు. ఏమేంటివి? IIB1 నుంచి మనకి 4 వేరియంట్లు కనపడుతుంది. ఒకటి పెరు, ఒకటి నెంబర్ 2 వీ కెన్ సే UK, నెంబర్ 3 యూ కెన్ సీ జర్మనీ. ఓకే, అనేక రకాలైనటువంటి B.1.6, B.1.7, B.1.8. ఓకే, మొత్తం అనేక రకాలైనటువంటి ఇలా మొత్తం 8 కలవు.
వ్యాధి సోకిన జంతువుల రక్తం, శరీర ద్రవాలు లేదా చర్మ సంబంధమైనటువంటి లేదా మ్యూకోసల్ గాయాలతో నేరుగా తాకడం ద్వారా జంతువుల నుంచి మనుషులకి వ్యాప్తి చెందింది. సో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద బయోలాజికల్ ఫ్లూయిడ్స్. డైరెక్ట్ కాంటాక్ట్ విత్ బయోలాజికల్ ఫ్లూయిడ్స్. వ్యాధి సోకిన జంతువుల రక్తం, శారీరక ద్రవాలు లేదా చర్మ సంబంధమైన లేదా మ్యూకోసల్ గాయాలతో నేరుగా తాకడం ద్వారా జంతువుల నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఆఫ్రికాలో ఉడతలు, చెట్ల ఉడతలు, గాంబియన్ పౌచ్ ఎలుకలు, డోర్మైస్, వివిధ జాతుల కోతులు మరియు ఇతరులతో సహా అనేక జంతువుల్లో మంకీ పాక్స్ వైరస్ సంక్రమణ యొక్క ఆధారాలు కనపడ్డాయి. మంకీ మాత్రమే కాదు, అనేక రకాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రక్తం ద్వారా ట్రాన్స్మిట్ అవ్వచ్చు, శరీర ద్రవాల ద్వారా ట్రాన్స్మిట్ అవ్వచ్చు, డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ టచ్ అవటం ద్వారా రావచ్చు. సో జంతువుల నుంచి మనిషికి జూనోటిక్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఆఫ్రికాలో ఉడతలు, చెట్ల ఉడతలు, గాంబియన్ పౌచ్ ఎలుకలు, డోర్మైస్, వివిధ జాతుల కోతులు మరియు ఇతరులతో సహా అనేక జంతువులలో మంకీ పాక్స్ వైరస్ యొక్క సంక్రమణ యొక్క ఆధారాలు కనుగొనబడ్డాయి. శ్వాసకోశ స్రావాలు. సోకిన వ్యక్తి యొక్క చర్మ గాయాలు లేదా ఇటీవల కలుషితమైన వస్తువులతో సన్నిహితంగా తాకటం వల్ల, సో అతను ఏదన్నా అతని గాయం అయితే ఆ గాయాన్ని క్లీన్ చేసుకున్నటువంటి ఆబ్జెక్టులతో ప్రత్యక్షంగా తాకడం వల్ల మానవుల నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఓకే, సో ఫస్ట్ జంతువుల నుంచి మానవులకి ఎలా వస్తుంది అనేది ఒక పాయింట్. జంతువుల టు హ్యూమన్స్, మరలా హ్యూమన్ టు హ్యూమన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ జంతువుల టు మానవుడికి ఎలా వస్తుందని చెప్పుకున్నాము. వ్యాధి సోకిన జంతువుల రక్తం కావచ్చు, శారీరక ద్రవాలు లేదా చర్మ సంబంధమైన. బట్ వేరాస్ ఇన్ ద కేసు మానవుని నుంచి మానవునికి ఎలా వస్తుంది. సోకిన వ్యక్తి యొక్క చర్మ గాయాలు లేదా ఇటీవల కలుషితమైన వస్తువులతో సన్నిహితంగా తాకడం వల్ల మానవుల నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. తుంపర్ల శ్వాస కణాల ద్వారా వ్యాప్తి చెందడానికి సాధారణంగా దీర్ఘకాలిక ముఖాముఖి సంపర్కం అవసరం. ఇది ఆరోగ్య కార్యకర్తలు, ఇంటి సభ్యులు మరియు క్రియాశీల కేసుల యొక్క ఇతర సన్నిహిత సంబంధాలను ఎక్కువ ప్రమాదంలో పడవేస్తుంది. మంకీ పాక్స్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యాధి గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలంటే తప్పనిసరిగా దాని యొక్క సంధికాలం లేదా ఇంక్యుబేషన్ పీరియడ్ అవసరం. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంది? ఒక వ్యాధి ఒక వ్యక్తికి సోకినప్పటి నుంచి అతనిలో వ్యాధి లక్షణాలు బహిర్గతమయ్యే సంధికాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. మంకీ పాక్స్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మంకీ పాక్స్ ఇవాళ సోకి ఎన్ని రోజుల్లో దాని యొక్క లక్షణాలు ప్రారంభమవుతాయి. మంకీ పాక్స్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ సాధారణంగా 6 నుంచి 13 రోజుల వరకు ఉంటుంది. అయితే ఇది 5 నుంచి 21 రోజుల వరకు ఉండొచ్చు. మినిమం 6 to 13 డేస్ ఉండొచ్చు. మినిమం 5 రోజులు ఉండొచ్చు, మ్యాక్సిమం 21 రోజుల వరకు కూడా ఉండొచ్చు. ఆక్రమణ కాలం అంటే జ్వరం, తీవ్రమైన తలనొప్పి, లింఫాడినోపతి అంటే శోషరస కణుపులు వాపు, వెన్నునొప్పి, కండరాల నొప్పులు మరియు తీవ్రమైనటువంటి అస్థీనియా అంటే శక్తి లేకపోవడం ద్వారా వర్గీకరణ. లింఫాడినోపతి అనేది మంకీ పాక్స్ యొక్క ఒక విలక్షణమైన లక్షణం. ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తే జ్వరం కావచ్చు, తలకాయ నొప్పి కావచ్చు, వెన్ను నొప్పి, మయాలజియా, శక్తి లేకపోవడం, ఇవన్నీ చాలా రకాలైనటువంటి వ్యాధుల్లో కనిపించేది. కానీ మంకీ పాక్స్కి మాత్రమే ప్రత్యేకమైనటువంటి చాలా విలక్షణమైనటువంటి వ్యాధి లక్షణం అంటే వీ కెన్ సే లింఫ్ అడినోపతి అంటారు. శోషరసనాళ లింఫ్ అడినోపతి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నొప్పులు కావచ్చు, గజ్జల ప్రాంతాల్లో, తొడల దగ్గర ప్రాంతాల్లో నొప్పులు ఉంటే, ఎక్కడైతే శోషరస నాళాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ మనకి ఈ లింఫ్ అడినోపతి అనేది మంకీ పాక్స్ యొక్క ఒక విలక్షణమైన లక్షణం. ఇది ప్రారంభంలో ఒకే విధంగా కనిపించే ఇతర వ్యాధులతో పోలిస్తే కొంత మేరకు అంత తీవ్రమైనది కాదు. సో ప్రారంభంలో ఒకే విధంగా కనిపించాయి. సో దీంతో పోల్చిన లక్షణాలు ఏ వ్యాధుల్లో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్? చికెన్ పాక్స్లో ఉన్నాయి, తట్టులో ఉన్నాయి మరియు మసూచిలో కూడా ఇదే రకమైన వ్యాధి లక్షణాలు కలవు. చర్మ విస్ఫోటనం సాధారణంగా జ్వరం కనిపించిన 1 నుంచి 3 రోజులు ప్రారంభమవుతుంది. దద్దుర్లు మరియు భుజం మీద ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖం మరియు అరచేతులు మరియు పాదాల అరికాళ్ళపై ప్రభావం చూపుతుంది. అలాగే కంటిలో ఉన్నటువంటి కార్నియా కూడా ఈ వ్యాధి ద్వారా ప్రభావితమవుతుంది. ఇది మంకీ పాక్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ గ్రూప్ 1 ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ఇన్ అనదర్ సెషన్.